ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మరి నూతన ఉదయకాల సమయంలో దినవాక్యాన్ని చదువుకుందాం. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం. జోషువ చాప్టర్ 5 and verse 9. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. And the Lord said unto Joshua, This day have I rolled away the reproach of Egypt from off you. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రియులారా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరొక శ్రేష్టమైనటువంటి ప్రభు దినాన్ని దేవుడు మనకి ఇచ్చారండి. ప్రభు దినాన్ని మనం ఆనందించాలి, సంతోషించాలి. కాబట్టి మరి దేవుని స్తుతించి ఆరాధించాలి, గణపరచాలి. మరొకసారి దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, ఆయన మన యొక్క అవమానమును తీసివేసి దేవుడై ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా దొర్లించి వేసి ఉన్నానని మరి దేవుడు చెప్తున్నాడు. ఏమిటి ఐగుప్తు అవమానం అంటే? పిల్లరా, వారు బానిసలుగా ఉన్నారు, సంఖ్యల్లో ఉన్నారు, బాధలో ఉన్నారు, చెరలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు. వీటన్నిటి నుంచి వారికి విమోచన దేవుడు ఇచ్చినాడు. నా ప్రియ సహోదరి, ఏ దుఃఖము చేత ఏ యొక్క సంఖ్యలలో నీవు ఉన్నా కూడా దేవుడిని విడిపించి ఆ యొక్క భారం నుంచి తీసివేసేవాడు అన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఆయన వైపు చూసి గొప్ప నిరీక్షణ కలిగుండు. ప్రతి ఒక్క అవమానాన్ని దేవుడు దొర్లించి వేస్తాడని విశ్వసించు. మరొకసారి ఉదయకాల సమయంలో అలాంటి గొప్ప దేవుని స్తుతించు, ఆరాధించు, మహిమపరచు. దేవుడు మనందరికీ మన యొక్క జీవితాల్లో మన యొక్క అవమానమును, దుఃఖమును తీసివేసి సంతోషాన్ని, సమాధానాన్ని దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు. మా దుఃఖం నుంచి, మా యొక్క అవమానం నుంచి, మా సిగ్గు నుంచి ప్రభువా, మా పాపం నుంచి మాకు విమోచన కలిగజేస్తే దేవుడు ఉన్నావు ప్రభువా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కాబట్టి మీ వైపు చూస్తేనే మాకు నిరీక్షణతో మేము జీవిస్తాం. అలాంటి కృపని ఉదయకాల సమయంలో దయచేయండి. ఐగుప్తు దేశంలో వారెంతో చెరలో ఉన్నారు ప్రభువా, దుఃఖించినారు, రోధించినారు. అలాంటి ప్రజలకు ప్రభువా మీరు విముక్తిని, విమోచనను, సంతోషాన్ని ఇచ్చినారు. ఉదయకాల సమయంలో మా జీవితాల్లో, మా కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి అవమానాన్ని తీసివేసి సంతోషమును మాకు కలిగజేసే దేవుడై ఉన్నావు. ప్రతి ఒక్క అవసరం తీర్చేవాడై ఉన్నావు. పాపం నుంచి, శాపగ్రస్తమైన జీవితం నుంచి మాకు విముక్తిని కలిగజేసి మా జీవితాల్లో గొప్ప సంతోషాన్నిచ్చే దేవుడై ఉన్నావు. కాబట్టి ప్రభువా, మీ వైపు చూసి నిరీక్షణ కలిగి జీవించడానికి సహాయం ఇచ్చేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ ఈ దినమంతా మీరు ఇట్ల కింద భద్రపరిచి మీ వాగ్దానాన్ని మా జీవితాల్లో పరిపూర్ణంగా నెరవేర్చమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.